బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కు విడిది కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో రాజకీయం మొదలుపెట్టారు. నిన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత ఈరోజు మిర్చి రైతులకు అండగా ఉంటాను అని చెప్పి గుంటూరు బయలుదేరారు. ఇక ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని పోలీసులు హెచ్చరించినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి భీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. ఇటు రైతులు కావచ్చు, ఇటు వ్యాపారులు, అలాగే జర్నలిస్టులు కూడా ఈరోజు ఇబ్బంది పడ్డారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి తీరా అక్కడికి వెళ్ళాక ఆయన మిర్చి రైతుల గురించి ఏమైనా మాట్లాడారా అంటే అది లేదు. ఇక కూటమి ప్రభుత్వాన్ని నిందించడంతోనే సరిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో దాదాపు 14,000 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి అని చెప్పి, రైతుల ఒక్క సమస్యను కూడా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిష్కరించలేదు అని చెప్పి మనం ఎన్నో వింటూ వచ్చాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులకు అండగా నిలబడతానంటూ వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చిద్దాం. మనతో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్, అంకమరావు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు నేను అండగా ఉంటాను అని చెప్పి గుంటూరు వెళ్ళడం జరిగింది. సో పోలీసులు వద్దని చెప్పినా కూడా లేదు, నేను జస్ట్ సభలు అవేం కాదు కదా, జస్ట్ వాళ్ళని చూసేసి వస్తాను, మాట్లాడేసి వస్తానని చెప్పారు. కానీ తీరా అక్కడ చూస్తే ఎప్పటి రాజకీయమే ఆయన మొదలుపెట్టారు. అక్కడ భీభత్సం సృష్టించడం జరిగింది. సో అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎలాంటి మేలు జరిగింది? మొన్న ఈ మధ్య మనం చూసాము, రైతుల ఖాతాల్లో ఒక్క రోజులోనే డబ్బులు పడిపోయిన పరిస్థితి, 1-2 రోజుల్లో. సో అది రాజకీయం చేయాలని చూశారు, ఇప్పుడు ఇది రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని? అంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో ముఖ్యంగా రైతులకు చేసినటువంటి మేలు గురించి చెప్పుకోవటం వాళ్ళు కుదరల. ముఖ్యంగా ఇదే ఈ మిరపకాయ పండించే రైతులకు సంబంధించి చూసుకుంటూ ఉంటే ఎకరాకి ఆ రోజుల్లో ఒక ఎకరాకి 20,000 నుంచి 30,000 రూపాయలు, ఒక ఎకరాకి కాదు, ఒక రైతుకి 20,000 నుంచి 30,000 రూపాయలు అదనంగా అప్పటి ప్రభుత్వం మద్దతు ధర తెలిపి 1,500 కాడికి, ఒక్కొక్క క్వింటాకి 1,500 కాడికి అదనంగా చెల్లించేసి వాళ్ళకి, అంటే ఇది ఏసియాలో కల్లా అతి పెద్దది. ఈ మిరపకాయల కేంద్రం అనేది ఏసియాలో కల్లా అతి పెద్దది గుంటూరు. ఇక్కడ అంటే ఒక్కొక్క రైతుకి ఆ రోజుల్లో 20,000 నుంచి 30,000 రూపాయలు అదనంగా లబ్ధి చేకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే వరి ధాన్యానికి కూడా 150 రూపాయలు అదనంగా చెల్లించడం కూడా జరిగింది. అది ఆ రోజు వాళ్ళు ప్రచారం చేసుకోలేదు. దీంతోపాటు రైతులకు సంబంధించినటువంటి అనేక పరికరాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో సంబంధించి, అంటే రాయలసీమ కావచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతం కావచ్చు, అన్ని చోట్ల కూడా స్ప్రింక్లర్స్ కావచ్చు, లేకపోతే బిందు సేద్యానికి సంబంధించింది కావచ్చు, దానికి సంబంధించినటువంటి రాయితీలు అన్నీ కూడా అప్పటి ప్రభుత్వం రాయితీ ద్వారా వాళ్ళకి అందజేసి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎస్సీలకి ఎస్టీలకి 100% మిగిలిన వాళ్ళకి 90% రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి దానికి కావాల్సినటువంటి అన్నీ అందజేయడం కూడా జరిగింది. అట్లా ఆ రోజు ఆ ప్రభుత్వం చేసింది. తర్వాత భూసార పరీక్షలు చేసేవాళ్ళు, ఈ దాంట్లో భూసార పరీక్షలు చేసినప్పుడు తేమ శాతం ఎట్లా ఉంది, లేకపోతే అందుట్లో ఏమన్నా ఎరువులు అంటే అధికంగా వాడుతున్నారు కదా, దానివల్ల జరిగే నష్టాలేంటి వివరిస్తూ దానికి ఆ నష్ట నివారణ చర్యలుగా ఏది వాడాలని చెప్పి దానికి సంబంధించినటువంటి జింకు కావచ్చు, వేపపిండి కావచ్చు, అలాంటివన్నీ కూడా ప్రభుత్వం రాయితీ మీద ఇచ్చేది వాళ్ళకి, భూమిలో ఏదైనా తేడా ఉంటే. అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఆనాటి 2014 నుంచి 2019 వరకు. కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా ప్రజలకు చెప్పుకోలేకపోయారు, ఏం మేలు చేశారో కూడా చెప్పుకోలేకపోయారు. దాని తోడు ఆ రోజు పెద్దగా ఒక సంవత్సరం తప్ప మిగిలిన ఏ సంవత్సరాల్లో కూడా పెద్ద ధరలేంటూ ఏమి లేవు. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 2024 వరకు అలాంటి కార్యక్రమాలు ఏది చేపట్టలేదు. ఇతను నిర్వీర్యం చేసి పడేశాడు. ఒక రకంగా రైతు నిజంగానే ఉరిత్రాడు కట్టించే విధంగానే అతను ప్రభుత్వం కొనసాగింది. రైతులకు ఎలాంటి మేలు కూడా చేయలేదు. ఈ ధరలు అంటే స్థిరీకరణకి సంబంధించి ఒక 5,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. దాన్ని కూడా చేయలేదు. పోనీ రైతులకు ఏదన్నా అమ్ముకుంటే వాళ్ళకి సకాలంలో వాళ్ళ ఖాతాలో జమ చేసిన సందర్భాలు కూడా లేవు. పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టాడు. అందువల్లే రైతులందరూ కూడా ఏకపక్షంగా మొన్న ఈ ప్రభుత్వానికి ఓటేయడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మామూలుగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాల, అదే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ 2 స్థానాల్లో. ఈ జరిగేటప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. వాళ్ళ ఈ ప్రచారానికి సంబంధించింది తప్ప, అది అనుమతులు తీసుకుంటే తప్ప.
ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఇప్పుడు ఈయన కొత్తపల్లి ఏమనుకున్నాడంటే, నేను పోటీలో లేను, నా పార్టీ కానీ మేము కానీ పోటీలో లేము కాబట్టి ఆ నిబంధనలు మాకు చేయొద్దు మీరు అని చెప్పారంటే, అయినా సరే వాళ్ళు కఠినతరం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాకూడదు, 144 సెక్షన్ విధించాము మేము ఇక్కడ, కాబట్టి మీరు రావద్దని చెప్పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో శాసనమండలి సభ్యుడు అప్పిరెడ్డికి, మరి రాజనారాయణకి, వాళ్ళందరికి కూడా కబురు చేయడం కూడా జరిగింది, వాళ్ళ పార్టీ సభ్యులకి. అయినా సరే వచ్చాడు. ఇక్కడ వచ్చిన దాంట్లో నాకు కనపడుతున్నది ఏంటంటే, చాలా స్పష్టంగా వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, ఆ వచ్చిన జనాభా కావచ్చు, వాళ్ళందరినీ చూస్తూ ఉంటే యువకులు విపరీతంగా ఉన్నారు. రైతులు అనేవాళ్ళు లేరు అక్కడ. రైతులు అనేవాళ్ళు అమ్ముకోవడానికి వచ్చిన రైతులు వీళ్ళని చూసి పారిపోయారు, కొనే వ్యాపారస్తులు పారిపోయారు. అక్కడ వాళ్ళు వచ్చిన కార్యక్రమం ఇవన్నీ నాకు చూస్తూ ఉంటే వాళ్ళు ఏమనిపిస్తుందంటే, మన రావద్దన్నప్పుడు కూడా మనం కనుక వెళ్ళామనుకో, అక్కడ విపరీతమైన పోలీస్ బందోబస్తు పెడతారు, వాళ్ళ ద్వారా లాఠీ చార్జీ జరిగిద్ది, తద్వారా మనం ఇంకా హడావుడి చేద్దాం, ఇందుట్లోనే మనాలనే ఈ రాడ్లు గీడ్లు సమకూర్చుకొని వెళ్ళి వీళ్ళ ద్వారా ఆ హడావుడి ఘర్షణ జరిగితే మనమే 2-3 ఏదో ఒకటి చేయాలని తలంపుతో వెళ్ళారని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేసారు, ఇంత హడావుడి చేశారు. మీరు చూడండి ఆ విజువల్స్లో ఎక్కడా కూడా పంచెకట్టుకొని వచ్చిన రైతులు కావచ్చు, లేకపోతే లుంగిల మీద వచ్చిన రైతులు కావచ్చు, ఎవరు లేరు అక్కడ. మొత్తం 25 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళే జమ అయ్యారు ఎక్కువగా. అక్కడ అడపాదడప ఒకళ్ళిద్దరు కనపడుతున్నారేమో రైతుకు సంబంధించిన వాళ్ళు కూడా ఏంటంటే, అక్కడ ఆ కార్యాలయంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళు పక్క నుంచొని ఉన్నారు. వీళ్ళు మాత్రం బారికేట్లు దోసుకొని అదేదో ఒక రాజకీయ పార్టీలా సభలాగా, లేదంటే తిరణాలు జరుగుతుంటే వెళ్తున్నారు చూడండి కోలాహలంగా, అట్లా వెళ్ళారనమాట. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుల గురించి ఏమైనా మాట్లాడారా? పెద్దగా అరిశాడు, హడావుడి చేశాడు. నేను ఇట్లా వస్తూ ఉంటే నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండా కూడా ఇక్కడ పోలీసులు నియమించలేదు అని చెప్పని మాట్లాడటం కూడా జరిగింది. రైతుల సమస్యల గురించి ఆయన మాట్లాడాడు. రైతుల సమస్యల గురించి ఏం తెలుసని మాట్లాడతాడు అతను? నిజంగా ఈరోజు మిరపకాయలు పండించే రైతులకి గిట్టుబాటు కావట్లేదు అనేది వాస్తవం. ఈ ధర కనుక ఉంటే ఎట్లానే కొనసాగితే, ఎందుకంటే ఒక్కొక్క రైతుకి నాకు తెలిసినంత వరకు మామూలుగా పెద్దగా ఎరువులు వాడకుండా, క్రిమిసంహారక మందులు వాడకుండా ఉండే రైతుకి 1,50,000 అవుతున్నాయి ఒక ఎకరా పండించాలంటే, 1,50,000 అవుతున్నాయి. అదే కొంచెం నీరు దూర ప్రాంతంలో నుంచి నీరు అంటే ఇంజన్ల ద్వారా నీళ్లు పెడతా ఉంటారు, అధికంగా క్రిమిసంహారక మందులు ఇప్పుడు ఏంటంటే తెగుళ్ళు వస్తున్నాయి, ముడత వస్తుంది, దానికి చాలా రకరకాల జబ్బులు వస్తున్నాయి మిరప పంటకి. దానికి క్రిమిసంహారక మందులు చాలా పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక ఎకరాకి 5,000, 6,000 రూపాయలు అదనంగా మందులు కొని వాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ నీరు దూర ప్రాంతం ఉన్న రైతులకి ఎకరాకి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు కూడా అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో 20 క్వింటాలకు తగ్గకుండా రైతుకి పండితే అది మంచి మిరపకాయలు, దాంట్లో తాలు మిరపకాయలు కూడా వస్తాయి, అవి తీసి పక్కన పడేస్తే మంచి మిరపకాయలు 20 క్వింటాలు తగ్గకుండా కనుక వస్తే, అది కూడా ఓ 15,000 రూపాయలు రేట్లు తగ్గకుండా ఉంటే అధికంగా ఖర్చు పెట్టే రైతుకి దానికి గిట్టుబాటు అవుతాయి. ఎందుకంటే కౌలు కూడా లెక్కేసుకోవాలి కాబట్టి. ఇక్కడ లేదు, మామూలుగా ఉన్న ప్రాంతంలో దానికంటే తక్కువగా ఉంటే నష్టపోతూ ఉంటారు. నిజంగానే రైతులకి ఇబ్బందులు అన్నమాట వాస్తవం. దాని గురించి సక్రమంగా సరైన మార్గంలో నువ్వు వెళ్ళి ప్రభుత్వానికి విన్నవిస్తే, ఇదే మొదటిసారి అయ్యి నువ్వు అధికారంలో లేకుండా గతంలో రైతులకి ఇవన్నీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులకి సమకూర్చినట్టయితే ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడితే నిజంగానే బాగుండేది. ఆ రోజు దీని గురించి ఏమీ నువ్వు పట్టించుకోవాలా. రైతులకు ప్రత్యేకంగా నువ్వంటూ ఏర్పాటు చేసిందంటూ ఏమి లేదు. మరి అది కూడా కేంద్ర ప్రభుత్వం కొనాల్సింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం కదా, వీళ్ళైతే కాదు కదా. ఇప్పటికే 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి శివరాజ్ చౌహాన్ గారికి రాయటం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు కూడా ఆయన మళ్ళీ లేఖ రాయటం కూడా జరిగింది. అది కేంద్రం చేయాల్సిన పని ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పు చెప్తూ దాని గురించి మాట్లాడటానికి నువ్వు వచ్చావు అంటే నిస్సందేహంగా నా ఉద్దేశం ప్రకారం హడావుడి చేసి ఇంతమంది వస్తున్నాం కదా, కాదని వెళ్తున్నాం కదా, వాళ్ళు మనం చేసినట్టే అక్కడంతా పోలీసులు వలయాన్ని ఏర్పాటు చేసేసి వచ్చిన వాళ్ళు వచ్చేట్టు కొడతారు,
దాంట్లో మనం ఏదైనా హడావుడి చేయొచ్చు అని చెప్పని వచ్చాడు. ఇంకొక కారణం కూడా ఉందని అయితే నేను అనుకుంటున్నా. రేపు పొద్దున సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్దాం అంటున్నాడు కదా, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అతనికి అర్థమైపోయింది. వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఉండగా చేసిన అన్యాయాలు, అక్రమాలు దాని గురించి వాళ్ళు ఎదురు ప్రశ్నించాలని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దీనికంటే కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే మామూలుగా వాళ్ళు మా మీద ఎటు అభియోగాలు మోపట్లేదు, ఉండా కూడా మమ్మల్ని కారాగారంలో పెట్టలేదు. కాబట్టి గతంలో 16 నెలలు నేను కారాగారంలో ఉండి బయటకు వచ్చి ప్రజలతో తిరిగాను. ఇప్పుడు కూడా అట్లానే బయటకు లోన తీసుకెళ్తారేమో వీళ్ళు, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడేమో అయితే నాకు అనిపిస్తుంది. ప్రజల్లో తిరగడానికి పరదాలు కట్టుకొని తిరగలడు తప్ప ప్రజా సమస్యల గురించి ప్రజల మధ్యకి రాలేడు కదా. ఇప్పుడు ఆ ఉద్దేశంతో కారాగారంలో ఉండటం కోసం ఈ ప్రభుత్వం ఇటు అతను వదిలేస్తుంది. కాబట్టి బలవంతంగానైనా లోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అయితే నాకు అనిపిస్తుంది. రైతుల సమస్యల గురించో, రైతుల బాధల గురించో నువ్వు ఆ రోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళి, వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి గ్రీన్ కార్పెట్ వేయించుకొని అక్కడ ఒక స్టేజీ కట్టించుకొని చెరువుకి పొలాలకి దండం పెట్టుకుంటూ రైతుల గురించి మాట్లాడకుండా, ఆ దరిదాపులు కూడా ఎవరిని రానియకుండా చుట్టూ బారిగేట్లు కట్టించుకొని వెళ్ళిన నీకు రైతుల సమస్యల గురించి ఏం తెలుస్తాయి, రైతుల పడే ఇబ్బందుల గురించి ఏం తెలుస్తాయి? ఇవన్నీ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టు సొంతంగానే ఉందే తప్ప రైతుల కోసం, రైతుల గురించి మాట్లాడటానికి వెళ్ళినట్టయితే నాకైతే అనిపించదు. రైట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వీర్యం అయిపోయింది వ్యవసాయ రంగం అని చెప్పి సార్ అంటుంటే, వైసీపీ వాళ్ళేమో ఇక్కడ ఆర్బీకే కానీ, ఈ క్రాప్ కానీ ఇవి నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ కూడా మూలన పడేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఈ పొలిటికల్ మైలేజ్ కోసం కావచ్చు, ఆయన ఐడెంటిటీ కోసం చేస్తున్నటువంటి పనులు ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? ప్రజలు నమ్మము మేము అని చెప్పని ఒకసారి తీర్పు ఇచ్చారు. 9వ నెల దాటలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అతను పట్టదు. అతను ఏం చేయాలనుకుంటున్నాడు అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను రాజకీయంగా అతనికి సమాధి అనేది అతనికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు అతను బయట తిరగాలన్నా, రాజకీయం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు. కాబట్టి 2 మార్గాలు అతని ముందుంది. మొట్టమొదటిది అతని యొక్క పార్టీని మూసేయటమా, రాజకీయాల నుంచి తప్పుకోవటమా. రాజకీయాలు తప్పుకుంటే అతనికి ఉన్నటువంటి అభియోగాలు ఇవన్నీ చూసుకుంటామంటే చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి ఏదో ఒకటి చేయాలంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. నిజంగానే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు, మొట్టమొదటి నేను చెప్పినట్టు ప్రధానమైన సమస్య ఇందులో అనుమానమే లేదు. రైతులకు సంబంధించినంతవరకు గిట్టుబాటు ధర అనేది లేకపోతే రైతుడు మనుగడ సాగించడం కూడా కష్టం. అంటే ఇది క్రాప్ వచ్చే టైము అని తెలుసు కదా సార్, వ్యవసాయ రంగానికి సంబంధించిన మంత్రి కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేకపోయారంట దీనికి సంబంధించి? అదే సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు కదా, ఇక్కడ వీళ్ళ చేతులు అంటే లేదు కదా. వీళ్ళు ఏంటంటే వాళ్ళు 10,000 లేదా 12,000 ప్రకటిస్తే రైతులకు కనుక ఇబ్బడిముబ్బడిగా పంట పండితే నరకుండా వదిలేస్తారు. రైతులకు అదే 15 క్వింటాలు 10 క్వింటాలు అట్లా పడింది అనుకోండి, వీళ్ళు దానికి సంబంధించినంత వరకు ఒక 1,500 రూపాయలు అదనంగా చెల్లించేసి ఓ 15,000 20,000 రైతుకి ఒక ఎకరాకి లాభం పడే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. పైన వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఎంత వస్తుందో తెలియకుండా ఇప్పుడు రైతులకు కూడా ఏంటంటే ఇప్పుడు అంటే ఈ మిరపకాయలు పండించాలి అంటే ఎరువులతో కాదు, ఈరోజు కూలి కోసి కళ్ళాల్లో ఎండబోసి రోజు దాన్ని సరి చేసుకుంటూ అందుట్లో తాలుగాయలను ఏరేసుకుంటూ పచ్చికాయలను ఏరేసుకుంటూ రోజు నిత్యమైన కార్యక్రమం వాళ్ళకి. నిత్యం వాళ్ళ పొగులల్లా దాన్ని నెరిపి ఎండబెట్టుకొని రాత్రిపూట మంచు రాకుండా దాని మీద పట్టలు కప్పుకొని కాపలా ఉండి, మళ్ళీ ఎవరన్నా తీసుకెళ్లకుండా కాపలా ఉండి ఇన్ని కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ప్రతి ఒక ఆడమనిషిని ఉదయం పూట సాయంత్రం పూట, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఎండలో మళ్ళీ మొదలైనవి కాబట్టి ఉదయం పూట వస్తారు, 12 గంటల దాకా చేసి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు. మళ్ళీ సాయంత్రం పూట 3 గంటలకు వస్తారు, 6 గంటలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్క మనిషికి ఈరోజు రమారమి 800 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే పంట పండినా పండకపోయినా దాంట్లో తాలుగాయలు ఉన్నాయనుకోండి, 2 కలిపితే తాలుగాయల కింద లెక్కేస్తారు. కాబట్టి ఆ తాలుగాయలను ఏరుకోవాలి. 10 కిలోలు వచ్చినాయా, 20 కిలోలు వచ్చినాయా, లేకపోతే కింటాక అనేది తర్వాత విషయం. ముందైతే ఏరాలి. ఇందులో రంగు తక్కువ ఉన్నది కూడా ఏరతారు. మళ్ళీ రంగు తక్కువ ఉన్నది కూడా తాలుగాయల కిందకి వేస్తారు, లేకపోతే దాన్ని సపరేట్గా పెట్టుకుంటారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి దీనికి. మళ్ళీ అవన్నీ ఒకసారి రాసిపోసుకుంటారు. ఆ రాసిపోసి దాన్ని ఎండబెట్టుకుంటారు.
ధర ఉంటే అమ్ముకుంటారు, లేకపోతే తీసుకొని వెళ్ళి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకుంటారు. మళ్ళీ అక్కడ మళ్ళీ డబ్బులు కట్టాలి వాళ్ళకి, కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎందుకంటే దానికి బస్తా కింద అని చెప్పని ఉంటుందన్నమాట. అది మీరు నెల రోజులు బయటికి తీసినా, సంవత్సరం బయటికి తీసినా అదే ధర కట్టాలి వాళ్ళకి. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. దీనికోసమని ఏం చేస్తారంటే ఇప్పుడు మొదట వచ్చిన కాపుకు సంబంధించి తర్వాత ఉండే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ముందు ఎంత వస్తే అంత చేతిలో డబ్బులు ఉండాలి. కాబట్టి అందరూ రైతుల చేతిలో డబ్బులు ఉండవు కదా, ఇయే కదా వాళ్ళకి ఆధారం. సంవత్సరం మొత్తం 6 కాలం కష్టపడితే చివరికి వచ్చేయే కదా వాళ్ళకి మిగిలేది. వాళ్ళకి ఇక వేరే మధ్యలో వచ్చే అయితే ఉండవు కదా దాంట్లో. కాబట్టి ముందు వచ్చింది ఎంతో కొంతకి మంచి ధర వస్తే అమ్ముకొని తర్వాత అయ్యే ఖర్చులకి ఈ ధనాన్ని చేతిలో పెట్టుకోవాలనే ఆలోచన చాలామంది రైతులకు ఉంటుంది. కొంచెం అంటే ఆర్థికంగా ఇబ్బందులు లేని వాళ్ళు, లేకపోతే పొలాలు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సరే ఎటు బ్యాంకులు వాళ్ళ పొలాలు ఉంటాయి కాబట్టి, సొంత పొలాలు ఉంటాయి కాబట్టి బ్యాంకు నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టే వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు మార్కెట్ యార్డ్కి రారు. ఇది గమనించుకోండి మీరు. వాళ్ళు అక్కడికి రారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత అమ్ముకోవటానికి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చి ఆల్రెడీ అప్పులు, అది కూడా 20 క్వింటాలు పండితే కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఖర్చుల కోసం రేపు పొద్దున మరి ఇప్పుడు కూలి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు చేసే ఆడవాళ్ళు మరి వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు చెల్లించాలి. లేదంటే అయిపోయిన తర్వాత ఒక వారానికి అయినా డబ్బులు అయితే ఇవ్వాలి కదా. వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. అట్లాగే ఈ పంట వచ్చినప్పుడు ఈ ఆర్థికంగా ఉండాలి ఏమని చేస్తారంటే తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు. ఇందా నేను చెప్పినట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే పని అనమాట. అందుకనే అక్కడికి వచ్చిన ప్రతి రైతు కూడా అమ్ముకోవడానికి వచ్చిన రైతే. వాళ్ళకు తెలుసు ఆ రోజు ఎంత ఉంది ధర, వాళ్ళకి తెలిసే వస్తారు అక్కడికి. ఆశ ఏందంటే ఒకళ్ళు వచ్చి వాళ్ళ సరుకు నాణ్యతలో ఉందనుకోండి, దాన్ని ఇంకొంచెం అధిక ధరలు వస్తాయేమో అని చెప్పని ఇంకోళ్ళు వస్తారేమో అని చెప్పని ఉంటుంది. ఇంకోటి వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు. ఇంకోటి అక్కడ జరిగే ఇంకో దారుణం అండి. నేను చాలాసార్లు వెళ్ళాను. నేను పండించలేదు కానీ మా సోదరులు సంబంధించి వెళ్తే వస్తారు, ఆ బస్తాని కింద పోయమంటారు కదా, ఆల్చివేసి నుంచి పిట్ట కోస్తారు, లాన్ నుంచి తీసి కింద వేస్తారు. మళ్ళీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం అనమాట. మళ్ళీ వీళ్ళు ఆ రైతులు పాపం కళ్ళనీళ్ళు పెట్టుకొని అవి తీసుకొని వేసుకొని వీళ్ళు దబ్బడం, తాడు తెచ్చుకొని కట్టుకోవాలన్నమాట. అంటే ఇన్ని ఇబ్బందులు పడి, ఇన్ని వేలతలు పడి మీరు చూడండి. అంటే ఈ మధ్య కొంత వెలుసుబాటు వచ్చింది కానీ నాకు తెలిసినప్పుడు అప్పుడు ఆ గుంటూరులో మడత మంచాలు ఉండేవి. రైతులు పడి కొనుక్కోవడానికి మడత మంచాలు ఉండేవి. రైతు వచ్చినప్పుడు తెల్లగా మల్లె పువ్వులల్లే బట్టలు వేసుకొని వచ్చేవాడు. వారం 10 రోజులు కూడా పట్టేది వాళ్ళకి. ఏది తీసుకొచ్చిన పంట అమ్ముకోవడానికి అంత ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ వేసిద్దో చెప్పడానికి లేదు. అక్కడ చూసిన వాళ్ళకి తెలిసిద్ది, పండించిన రైతుకు తెలిసిద్ది ఆ బాధ. చివరికి 10 రోజులు 15 రోజులు పట్టేది. ఒక్కోసారి ఎలవల సొలకు అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. వీళ్ళ యొక్క అంటే వాళ్ళకున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులు కూడా ఆటాడుకుంటారు. వాళ్ళకి తెలుసు తర్వాత ధర వచ్చిందని చెప్పని. అయినా సరే వీళ్ళ అవసరాలకు వచ్చారు కదా. అదే అందరూ కనుక తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారనుకోండి, వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. వ్యాపారస్తులు అధిక ధరలు పెడతా ఉంటారు. ఇక్కడ రైతులు వచ్చేసరికి చులకనైపోతారు అన్నమాట. రైతులు వాళ్ళ అవసరాలకు ఎంతైనా అమ్ముతారులే కదని చెప్పని ఈ విధమైన చెప్పి రైతులతో జోదం ఆడుతున్నారు వీళ్ళు. అమ్ముకోలేరు, చాలా తక్కువ మంది కాదు. అట్లాగే ఇప్పుడంటే కొంతమంది ఆ డబ్బులు కూడా పెట్టుకోలేక, మడత మంచాలకు డబ్బులు పెట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చిన మిర్చి యార్డ్ బయట పొనుకునేవాళ్ళు, ఆ కోరులో కూడా బయట పొనుకునేవాళ్ళు రైతులు. మరి నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక రైతుల యొక్క కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు చూసిన తర్వాత మానవత్వం ఉండాడు ఎవడైనా సరే వాళ్ళకి నిస్సందేహంగానే మంచి ధర రావాలని కోరుకుంటారు. రైతు బిడ్డ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆలోచించాడు. అందుకని రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు మొట్టమొదటి కూడా. రైతులేందే రాజ్యం లేదని చెప్పిన ఎవరైనా చెబుతూ ఉంటారు. కానీ దాన్ని ముందుకొచ్చి చేసేవాళ్ళు ఎవరు? ఆ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చేసింది కూడా చెప్పుకోలేకపోయారు వాళ్ళు. గతంలో చేసింది కూడా చెప్పుకోలేకపోయారు. ఇప్పుడైనా సరే వీళ్ళు చేసే అసత్య ప్రచారాలు సహజంగానే ఎప్పుడైనా సరే ఏది ముందు ప్రజల్లోకి వెళ్ళిద్ది? దీని గురించే ముందు ప్రజల్లోకి వెళ్ళిద్ది కదా. ఈరోజు చూసిన వాళ్ళకి మనబోటి వాళ్ళు మాట్లాడుకుంటాం. అంతమంది కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. అందుట్లో ఇందాక నేను చెప్పినట్టు లుంగి కట్టుకున్న వాళ్ళు కానీ, పంచలు కట్టుకున్న వాళ్ళు కానీ రైతు వారిగా కనపట్టలేదు. సహజంగా నాకు తెలిసినంత వరకు అండి, రైతు అంటే అటు నుంచి వచ్చి పల్నాటి ఏరియా నుంచి ఎక్కువ మంది వాళ్ళే వస్తూ ఉంటారు. ఆ రైతులందరూ కూడా
భుజాన కండవా లేని రైతు ఉంటాడండి, టవలన్నా వేసుకొని వచ్చుకుంటున్నాడు. మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి కదా. మిగిలిన వాళ్ళందరూ లుంగీలు కట్టుకుంటారు. రైతు వారు ఏం చేస్తారు, ఊళ్ళోంచి బండి వేసుకొని లుంగి కట్టుకొని వాళ్ళు ట్రాక్టర్ మీద వచ్చేవాళ్ళు ట్రాక్టర్ మీద తీసుకొని వస్తారు. మిగిలినవన్నీ మోటార్ సైకిల్ మీద వచ్చేసి ఆడ కూర్చొని ఉదయం పూట వస్తారు, సాయంత్రం వస్తారు. వాళ్ళకు అనుకున్న ధర కనుక వచ్చింది అనుకోండి అమ్మేసుకుంటారు. లేదంటే వాళ్ళకి అర్థమైపోయింది 1-2 రోజులు చూసిన తర్వాత వ్యాపారస్తులు మనతో ఆట ఆడుకుంటున్నారని చెప్పని అందుట్లో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సరుకు బయటకు వెళ్తేనే కదా కొత్తది వచ్చేది అక్కడికి. అందుకనే బయట లారీలు నిలబడి ఉంటాయి. ఇది ఖాళీ అయితేనే కదా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసుకునేది. ఈ వేరే వాళ్ళు కొని వీళ్ళు ఎత్తుకొని వెళ్ళారనుకోండి, ఆ ప్రదేశంలో కొత్తగా వచ్చేవాళ్ళు తీసుకొని అక్కడ పెట్టుకుంటారు. అందుకనే రైతులు అక్కడికి వచ్చిన తర్వాత అమ్ముడు బాగాలేదనుకోండి, వాళ్ళు బయట ఆభరణ లారీల్లో ఉంటారు. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అక్కడ. ఏం తెలుసు వీళ్ళందరికీ? ఇదే ఇతని మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి గతంలో లేలాప్రెడ్డి మీద సంబంధించినంత వరకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.